వారి ప్రాణాలను కాపాడేందుకు రక్తదానం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఆచార్య వి దివ్య తేజమూర్తి అన్నారు. గణపతి నగర్లోని విజే డిగ్రీ కళాశాలలో కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ రోటరాక్ట్ క్లబ్ ఆధ్వర్యంలో రెయిన్బో బ్లడ్ బ్యాంక్ సహకారంతో మెగా రక్తదాన శిబిరం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆచార్య దివ్య తేజమూర్తి మాట్లాడుతూ విద్యతో పాటు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం విద్యార్థుల వ్యక్తిత్వాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతుందని అన్నారు. విజే జూనియర్ డిగ్రీ కళాశాలల సెక్రటరీ కరెస్పాండెంట్ ప్రగడ రాజశేఖర్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని, యువత రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మంగళగిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్, డిస్ట్రిక్ట్ చైర్ క్లబ్ అడ్మినిస్ట్రేషన్ పీడీజీ అన్ని రత్న ప్రభాకర్, మంగళగిరి రూరల్ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్ తదితరులు రక్తదానం ప్రాణదానంతో సమానమని పేర్కొంటూ అవగాహన కల్పించారు. రెయిన్బో బ్లడ్ బ్యాంక్ వ్యవస్థాపకులు కన్నెగంటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రక్తదానంతో ఆరోగ్యానికి ఎలాంటి హాని లేదని, కుల మతభేదాలు లేకుండా రక్తమే మనిషిని కాపాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ నాదెళ్ల శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపల్ గంజి లక్ష్మి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు శంకర్, సురేష్ బాబు, అధ్యాపకులు పాల్గొని రక్తదానం చేసిన విద్యార్థులను అభినందించారు. రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. అలాగే ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో ఉత్తమ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ గా అవార్డు అందుకున్న శిఖా శంకర్ ను అతిథులు ఘనంగా సత్కరించారు. ఈ బ్లడ్ డొనేషన్ చేయగలగడం అనేటువంటిది మనకి ఎంతో గర్వం. కారణం ఏంటంటే మీరు ఇచ్చేటువంటి ప్రతి డ్రాప్ కూడా జెన్యూన్ గా అవసరమైనటువంటి వాళ్ళకి అది అందించబడుతుంది అనేటువంటి నమ్మకం మనందరికీ ఉంది. కాబట్టి మీ అందరూ ఇంత ముందుకు రావడం, మీరు ఇచ్చేటువంటి ప్రతి రక్తం చుక్క జనాలకి అవసరమైనటువంటి వాళ్ళకి ఎక్కడో చోట ఒక ప్రాణాన్ని నిలబెడుతుంది అనేటువంటి ఒక మంచి ఆశతో మీరు చేస్తున్నందుకు మీకు అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను. అలాగే ఈ ప్రోగ్రామ్ ఆఫీసర్ శిఖా శంకర్ గారికి బెస్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గా వచ్చినందుకు అభినందన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కూడా రక్తదానం అనేది ఒక ప్రాణాన్ని నిలబెట్టే దానం. మిగతాదైతే అన్నదానం ఆకలి తీర్చవచ్చు, విద్యాదానం చదువు చెప్పవచ్చు, కానీ రక్తదానం అనేది మనిషి జీవితాన్ని నిలబెడతారు. సో అంత ఉత్కృష్టమైనటువంటి సేవకి మీరందరూ రావడం అనేది చాలా సంతోషం. అయితే మిమ్మల్ని ఆ రకంగా ప్రోత్సహించినటువంటి ఎన్ఎస్ఎస్ విభాగం కానీ లేకపోతే కాలేజ్ కానీ వీళ్ళందరికీ కూడా యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు చెప్తూ ఇవాళ చాలా సంతోషం. తేజమూర్తి గారి పేరు విన్నాను కానీ నేను దివ్య తేజమూర్తి ఇప్పుడు వెళ్ళలేదు సార్. తేజస్ అంటేనే తేజమూర్తి అంటేనే తేజస్సు. ఆ తేజస్సులో కూడా దివ్యమైన తేజస్సు ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ గారు వాడు ఇక్కడ మనకి రావడం అనేది చాలా సంతోషం. సో అయితే ఒక సూచన ఏంటంటే నాకు తెలియదు, మీరు ఈ ఎవరైతే డోనర్స్ ఉన్నారో వాళ్ళ డేటా, వాళ్ళ గ్రూపింగ్ డేటాని రాజశేఖర్ గారితో మీరు ఉంచమని చెప్పి మెయింటైన్ చేయమని చెప్పి నా కోరిక. ఎందుకంటే రీసెంట్గా ఒక ఎయిమ్స్లో ఒక 80 ఏళ్ల వయసు ఉన్నటువంటి వ్యక్తి చేరిన తర్వాత రెండు నెసిటీ ఉన్న ప్రజలకి యాక్సిడెంట్లుగా అత్యవసరమైన అవసరాల్లో బ్లడ్ అనేది ఎంతో కీలకం. ఎందుకంటే ఆ టైంలో మనం ఆ బ్లడ్ డొనేట్ చేయడం, మనం చేసిన బ్లడ్ని వారికి అత్యవసరంగా ఉపయోగించి వారి ప్రాణాలను కాపాడటం అనేది మనం చిలకట్టలేనిది. ఎందుకంటే ఆ టైంలో ఆ గ్రూప్ యొక్క బ్లడ్ దొరకడం అనేది చాలా కష్టం. మనం ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ ద్వారా మనం అందరం రెయిన్బో బ్లడ్ బ్యాంక్ గుంటూరు వారి సౌజన్యంతో ఈ బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేసి వారికి ఈ బ్లడ్ను డొనేట్ చేయడం, వారి బ్లడ్ని భద్రపరిచి మనకు అత్యవసరమైన పరిస్థితుల్లో వాళ్ళకి ఉపయోగించడం, దాన్ని మనందరం ఈరోజు కార్యక్రమంగా ఏర్పాటు చేసి విజే డిగ్రీ కాలేజీలో మన సార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పెట్టడం. ఈ కార్యక్రమాన్ని నన్ను ఇన్వైట్ చేసినందుకు మరొకసారి వేదిక ఉన్న పెద్దలకు, రోటరీ యాక్ట్ కమిటీ మొత్తానికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ